హాయ్ అండి అందరికీ. 8th క్లాస్ సివిక్స్కి సంబంధించి ఎవ్రీ లెసన్ నుంచి కూడా మీకు బిట్స్ అందించాలనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ లెసన్ అందిస్తున్నాను. ఇందులో భాగంగా మనకి పేజ్ నెంబరు 23లో ఒక విషయం ఉంది. దాన్ని నేను బిట్గా ఇవ్వడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఫుట్బాల్ ఆట నియమాలను అనుసరించి బంతిని ఏ ఆటగాడి ముంజేతిని అయినా తాకితే తప్పంట. కానీ ఒక గోల్ కీపర్ ఉంటారు కదా, ఆ గోల్ కీపరు ముంజేతికి తాకితే మాత్రం తప్పు కాదంట. సో గోల్ కీపర్ అనేటటువంటి వ్యక్తిని ముంజేతికి తాకితే తప్పు కాదు అనే విషయం ఫుట్బాల్ ఆటకు సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఇవ్వడం మర్చిపోయాను. ఫుట్బాల్ క్రీడలో బంతిని ఎవరి ముంజేతికి తగిలితే తప్పుగా పరిగణించబడదు అంటే గోల్ కీపర్. ఓకేనండి, అది నేను బిట్గా ఇవ్వడం మర్చిపోయాను. అంటే ఇక్కడ మనం లెసన్ అంతా కవర్ చేస్తూ మోస్ట్ ఆఫ్ ది బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. లెసన్ ఎన్ని బిట్స్ వచ్చినా కానీ లెసన్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని భారత కాంగ్రెస్ కోరినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఏ సంవత్సరంలో భారత రాజ్యాంగ సభ అనేటటువంటిది ఏర్పాటు చేయాలని భారత జాతీయ కాంగ్రెస్ కోరడం జరిగింది? మరి భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు కోరడం జరిగిందంటే 1934. ఈ బిట్టును మనకి ఇలా కూడా అడగచ్చు. భారత జాతీయ కాంగ్రెస్ 1934లో దేనిని ఏర్పాటు చేయాలని కోరింది, లేక తమ యొక్క కోరిక ఏమిటి, అలా కూడా అడగచ్చు. 1934లో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో రాజ్యాంగ సభ ఎప్పుడు సమావేశం అయ్యారు? రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో మరి రాజ్యాంగ సభ ఎప్పుడు సమావేశం అయ్యారు? ఎప్పుడు అంటే 1946లో డిసెంబర్లో సమావేశం అవ్వడం జరిగిందనమాట. డిసెంబర్. భారత రాజ్యాంగ సభ అనేటటువంటిది రూపొందించిన కాలం. భారత రాజ్యాంగాన్ని ఎంతకాలం రాజ్యాంగ సభ రూపొందించడం జరిగింది? 1946 డిసెంబర్ నుంచి 1946 డిసెంబర్లో కదా వాళ్ళు సమావేశమయ్యారు. మరి ఆ సమావేశమైన రోజు నుంచి 1949 నవంబర్ వరకు అనమాట. 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు అనమాట. నెక్స్ట్ వన్, ఒక దేశంలో ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు సూత్రాల ఆధారంగా పరిపాలించబడాలని కోరుకుంటారు. అయితే ఈ నియమ నిబంధనల యొక్క సముదాయాన్ని ఏమంటాము? అటువంటి నియమ నిబంధన యొక్క సముదాయాన్ని ఏమంటాం? రాజ్యాంగం అంటారు. అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం అంటాము. అదే మన భారతదేశానికి సంబంధించింది భారత రాజ్యాంగం అని చెప్తాం. అంటే ఏ దేశానికి సంబంధించిన నియమ నిబంధనల సూత్రాలకు సంబంధించిందైనా ఆ దేశం యొక్క రాజ్యాంగంగా చెప్పబడుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? సరికానిది. మరి ప్రపంచంలో చాలా దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి. మరి అన్ని ప్రజాస్వామిక దేశాలకు కూడా రాజ్యాంగాలు ఉండే అవకాశాలు ఉన్నాయంట. అంటే అన్ని ప్రజాస్వామిక దేశాలకు కూడా రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉంది. కానీ రాజ్యాంగం ఉన్నంత మాత్రాన అవి ప్రజాస్వామిక దేశాలు కాదు. రాజ్యాంగం ఉంది, వాళ్ళకు ఒక నియమాలు ఉన్నాయి, అయినంత మాత్రం చేత అవి ప్రజాస్వామిక దేశాలు అనేవి మాత్రం కాదన్నమాట. ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని రాజ్యాంగం తెలియజేస్తుంది. చూడండి, రాజ్యాంగం ఉన్నంత మాత్రాన అన్ని దేశాలు రాజ్యాంగం ఉన్నంత మాత్రాన ఆ దేశం ప్రజాస్వామిక దేశం కాదు. రాజ్యాంగాలు ఉన్న దేశాలన్నీ కూడా ప్రజాస్వామిక దేశాలని చెప్పలేము. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 3 అన్నమాట. నెక్స్ట్ వన్, రాజ్యాంగం గురించి తెలుపు. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి రాజ్యాంగం కొన్ని ఆదర్శాల సముదాయము, మరి కొన్ని ప్రాథమిక నియమాల యొక్క కూర్పు, నియమాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. అలాగే అత్యున్నతమైనటువంటి చట్టము. సో ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని తెలియజేస్తాయి. భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నటువంటి దేశం ఏది? మరి ఉత్తర సరిహద్దుగా ఉన్నటువంటి దేశాన్ని నేపాల్ గురించి మనకి ఈ లెసన్లో చెప్పడం జరిగింది. నేపాల్లో రాచరిక పాలనతో మొదటిసారి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? రాచరిక పాలనతో మొదటిసారి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1990.
రాచరిక పాలన అంటే రాజుతో పాలించబడేదన్నమాట. రాజులతో పాలించబడేటటువంటి రాచరిక పాలనతో మొదటిసారి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసింది ఎప్పుడంటే 1990లో అన్నమాట. సెకండ్ వన్, అనేక దశాబ్దాల పోరాటం తర్వాత నేపాల్లో రాచరిక పాలన అంతమైన సంవత్సరం. రాచరిక పాలన అంటే రాజుకు సంబంధించిన అధికారం అన్నమాట. రాచరిక పాలన అంతమైపోయింది. మరి ఎప్పుడు అంతమైంది అంటే 2006లో అంతమైంది. దాదాపు ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు పోరాటం చేశారంటే నియర్లీ 16 సంవత్సరాల పాటు పోరాటం చేసినట్లే. మరి 90 నుంచి 2006లో వాళ్ళకి రాచరికం అనేటటువంటిది అంతమైపోయిందనమాట. రాచరికం అంతమైపోయింది 2006లో. నెక్స్ట్ వన్, నేపాల్ రాచరికం నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనికి మారేటప్పుడు ఒక నూతన సమాజ నిర్మాణం కోసం దాని రాజ్యాంగబద్ధమైన నియమ నిబంధనలన్నింటినీ మార్చుకోవలసి వచ్చినప్పుడు వచ్చేటటువంటి సమస్యను ఏ ఆటతో పోల్చవచ్చు? ఏ ఆటతో అంటే ఫుట్బాల్ ఆటతో పోల్చవచ్చు అనమాట. ఫుట్బాల్ ఆటలో వచ్చినటువంటి ఒక చిన్న మార్పు అనేటటువంటిది ఆ ఆట యొక్క మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుందంట. ఆ రకంగా ఈ రాజును తొలగించి రాజరికం వ్యవస్థను తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వంగా మార్చుకోవడానికి నియమ నిబంధనలు అవి వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళకి ఎంత కష్టపడ్డారు అంటే ఎంత మార్పు వచ్చింది అనేటటువంటిది ఈ ఫుట్బాల్ ఆటతో చెప్పవచ్చు అంట. నెక్స్ట్ వన్, ఏ ఆట యొక్క వ్యవస్థాగత నియమాలలో జరిగే ఒక్క మార్పు అనేది ఆట మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది? ఫుట్బాల్ ఆట. నేపాల్ ప్రజలు ఏ సంవత్సరంలో కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు? ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి 2006లో రాచరికం అనేటటువంటిది మరి పోయిందనమాట. రాచరికం అనేది అంతం అయ్యింది. మరి అంతమైన తర్వాత వాళ్ళు ఏ సంవత్సరంలో కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే 2015 సంవత్సరంలో, దాదాపు మరొక 9 సంవత్సరాల తర్వాత 2015లో ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రింది వానిలో నేపాల్ ప్రభుత్వానికి సంబంధించి సరి అయినది ఏది? మరి వాళ్ళు 1990 నాటి నేపాల్ రాజ్యాంగంలో దేశాన్ని రాజు మరియు తన యొక్క మంత్రివర్గం పాలిస్తారు. మరి 2015 నాటి నేపాల్ రాజ్యాంగంలో దేశాన్ని రాజ్యాంగం మరియు దానికి సంబంధించినటువంటి చట్టాల పర్యవేక్షణలో మంత్రి మండలి పాలిస్తారనమాట. సో ఇక్కడ పై రెండు కూడా సరి అయినవే. రాజ్యాంగం యొక్క చట్టాల యొక్క పర్యవేక్షణలో మంత్రిమండలి పాలిస్తారు. ప్రజాస్వామ్య దేశాలలో అధికార దుర్వినియోగం నుంచి సామాన్యులకు రక్షణ ఇచ్చేది ఏమిటి? ప్రజాస్వామ్య దేశాలలో అధికార దుర్వినియోగం నుంచి సామాన్యులకు రక్షణ ఇచ్చేది ఏమిటి అంటే భారత రాజ్యాంగము, అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం. క్రింది వానిలో సరి అయినది ఏది? 1990 నేపాల్కు మొదటిసారి ప్రజాస్వామ్యం ఏర్పడింది. చూడండి, ఇక్కడ నేపాల్కు సంబంధించి 6 ఇయర్స్ అనేటటువంటివి మనకు ముఖ్యంగా వచ్చిందనమాట. ఇక్కడ 6 ఇయర్స్ అనేటటువంటి వచ్చింది. మరి 6 ఇయర్స్ కూడా మనం మీకు 2 బిట్స్గా నీట్గా కవర్ చేయడం జరిగింది. చూడండి, 1990లో నేపాల్కు మొదటిసారి ప్రజాస్వామ్యం ఏర్పడింది. మరి 2002లో మావోయిస్టు ఉద్యమాల కారణంగా నేపాల్ ప్రభుత్వ విభాగాలను రాజు జ్ఞానేంద్ర అనేటటువంటి వ్యక్తి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి 2005లో రాజు జ్ఞానేంద్ర నేపాల్ను మావోయిస్టు పార్టీలతో కలిసి పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. మరి 2002లో కొంచెంగా స్వాధీనం చేసుకున్నాడు, 2005కి వచ్చేసరికి పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. మరి ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక చిన్న మిస్టేక్ జరిగింది. మరి నేను ఎడిట్ చేయడానికి అవ్వలేదు, అందుకే మీకు చెప్తున్నాను. ఇది 2015 అనేటప్పుడు 2017 అయి వచ్చిందనమాట. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? మరి 2006 ఏప్రిల్లో రాజు 3వ పార్లమెంట్ను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. రాజు అంటే ఎవరు? రాజు జ్ఞానేంద్ర కదా, అతను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది కదా. 2005లో పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. 2006కు వచ్చేసరికి ఏం చేశాడంటే 3వ పార్లమెంటును ఏర్పాటు చేశాడు. మరి 2006లో నేపాల్ యొక్క రాచరిక పాలన కూడా అంతమైంది. ఈ రాచరిక పాలన అంతమైపోయి ఈ రాజు వచ్చారు కదా, రాజు జ్ఞానేంద్ర 3వ పార్లమెంట్ని ఏర్పాటు చేశాడు. మరి నేపాల్లో రాచరిక పాలన కూడా అంతమైందనమాట ఆ సంవత్సరమే.
మరి 2007కి వచ్చేసరికి నేపాల్ మధ్యాంతర రాజ్యాంగం ఆమోదించబడింది. 2015కి వచ్చేసరికి నేపాల్ నూతన రాజ్యాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే 2005లో మావోయిస్టుల యొక్క 12 సూత్రాల ఒప్పందంపై కూడా రాజు సంతకం చేయడం జరిగింది. ఈ 2005లోనే రాజు జ్ఞానేంద్ర ఈ నేపాల్ యొక్క మావోయిస్ట్ పార్టీలతో కలిసి 12 సూత్రాల ఒప్పందంపై కూడా సంతకం చేయడం జరిగిందనమాట. 2005కి వచ్చేసరికి మీకు 2 పాయింట్లు గుర్తుకు రావాలి. పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు 12 సూత్రాల ఒప్పందం అనేది. అలాగే 2002కి వచ్చేసరికి నేపాల్ ప్రభుత్వం రాజు జ్ఞానేంద్ర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ 2006కి వచ్చేసరికి కూడా 2 పాయింట్లే. 3వ పార్లమెంట్ని ఏర్పాటు చేశాడు, రాచరిక పాలన అంతమైంది. 2005లో 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, 2006లో 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అనేవి వచ్చాయంటే 1990 అనేది వచ్చింది. 1990 మొట్టమొదటిసారిగా నేపాల్ రాజ్యాంగం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 2002 వరకు 12 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం అనేటటువంటిది చేయడం జరిగిందనమాట. 2002 వరకు కూడా. నెక్స్ట్ 2002 తర్వాత 2005కి వచ్చేసరికి మనకి 2 పాయింట్లు గుర్తొస్తాయి. నెక్స్ట్ 2006 తర్వాత 2007లో మధ్యాంతర రాజ్యాంగం ఆమోదించబడింది. నెక్స్ట్ 2015కి వచ్చేసరికి నూతన రాజ్యాంగం కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ఈ 6 ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ రాజ్యాంగం అనేటటువంటిది క్రింది వాటిని నిర్దేశిస్తుంది. దేన్ని నిర్దేశిస్తుందంటే చట్టాలను మరియు నియమాలను, ఈ రెండింటిని కూడా నిర్దేశిస్తుంది అనమాట. ఈ క్రింది వానిలో భారత రాజ్యాంగం నిర్దేశించే నియమానికి చెందినది ఏమిటి అన్నారు. ఇక్కడ ఏంటంటే పైవన్నీ కూడా చెందుతాయి అన్నమాట. మరి రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం నుంచి రక్షణ కలిగిస్తుంది భారత రాజ్యాంగం. మరి తక్కువ శక్తివంతమైనటువంటి వ్యక్తులు లేదా సమూహాలపైన, అంటే మైనార్టీలు అంటారు, తక్కువ శక్తి ఉన్నవాళ్ళు మైనార్టీలు అంటారు, ఆ సమూహాలపైన ఆధిపత్య సమూహాలంటే మెజారిటీ వాళ్ళు అన్నమాట. మరి ఈ తమ యొక్క శక్తి అధికారాన్ని ఉపయోగించకుండా రక్షిస్తుంది. మరి మన దేశం విశ్వసించేటటువంటి విస్తృత సిద్ధాంతాలపై దుష్ప్రభావం కలిగించే నిర్ణయాలను మనం తీసుకోవడంలో మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా ఈ భారత రాజ్యాంగం తోడ్పడుతుందన్నమాట. ఈ పైవన్నింటి కోసం కూడా భారత రాజ్యాంగం మనల్ని తోడ్పడుతుంది. నెక్స్ట్ ప్రజాస్వామ్య వ్యవస్థలలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది ఏది? ప్రజాస్వామ్య వ్యవస్థలలో ముఖ్యమైన పాత్ర పోషించేది రాజ్యాంగము. 1946లో రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య 300. క్రింది వానిలో రాజ్యాంగ పితగా చెప్పబడేది ఎవరు? రాజ్యాంగ పిత బాబా సాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదాను ఈ క్రింది అంశాలను సమతుల్యం చేస్తూ రచించారు. దేనిని సమతౌల్యం చేస్తూ రచించారు? ఈ రాజ్యాంగ ముసాయిదాను దేన్ని సమతౌల్యం చేస్తూ అన్నింటినీ మిక్సప్ చేస్తూ చేశారంటే భిన్నత్వం, ఏకత్వం అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని చేశారు. మరి ఆర్థిక సామాజిక సంస్కరణలను దృష్టిలో ఉంచుకొని చేశారు. మరి ప్రాతినిధ్యం, ఈ 4 అంశాలను కూడా దృష్టి అందించుకొని రాజ్యాంగ ముసాయిదాను సమతౌల్యం చేస్తూ రచించడం జరిగిందనమాట. ఈ ప్రాతినిధ్యం అనేటటువంటిది మనకి సెకండ్ లెసన్లో కనిపిస్తుంది. ఈ 3 అంశాలు మనకి ఈ లెసన్లో కనిపిస్తాయి. నెక్స్ట్ రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు ఏమిటి? రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు సమైక్యవాదము, అలాగే లౌకికవాదము, అధికారాల విభజన మరియు పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు. ఇవన్నీ కూడా రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు. సమాఖ్యవాదము, లౌకికవాదము, అధికారాల విభజన, పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇవన్నీ కూడా రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు. మరి దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిల్లో ప్రభుత్వం ఏర్పాటును గురించి సూచించేది ఏమిటి? దేశంలో చూడండి, కేంద్రం అనేటటువంటిది ఒకటి, నెక్స్ట్ రాష్ట్రం అనేటటువంటిది, అలాగే గ్రామంలో పంచాయతీరాజ్ వ్యవస్థ, ఇలా 3 అంచెలుగా 3 స్థాయిలుగా ఒకటి కంటే ఎక్కువ స్థాయిల్లో ప్రభుత్వం అంటే 3 అనే కాదు, ఎక్కువ స్థాయి, ఒకటి కంటే ఎక్కువ స్థాయి అన్నమాట. ఎక్కువ స్థాయిల్లో ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పాటును సూచించేది ఏదంటే సమాఖ్యవాదము. భారతదేశంలో 3వ స్థాయిలో ఉండేటటువంటి ప్రభుత్వ ఏర్పాటు ఏమిటి? 3వ స్థాయిలో ఉండే ప్రభుత్వ ఏర్పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ.
పౌరులందరికీ కూడా ఏ కారణం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించినది ఏమిటి? ఎవరు కల్పించారు? ఏ కారణం లేకుండానే సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించినది భారత రాజ్యాంగము. రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఆమోదించినప్పుడు సార్వత్రిక వయోజన ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన రాజ్యాంగ సభకు సభ్యుడు ఎవరు? చూడండి, రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఆమోదించినప్పుడు మరి సార్వత్రిక వయోజన ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన యొక్క రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరు? ఏకే అయ్యర్. వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. ఈ ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు అని తెలియజేసేది ఏంటి? చూడండి, వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. మరి ఈ ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు అని తెలియజేసేది ఏమిటి? ఏం తెలియజేస్తుంది అంటే ఆప్షన్ 4 పార్లమెంటరీ తరహా ప్రభుత్వం తెలియజేస్తుంది అన్నమాట. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి 3 అంగాలు అయిన శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ అనేవి కలిగి ఉండడం దీనిని సూచిస్తుంది. ఇటువంటి 3 శాఖల ద్వారా రాజ్యాంగం ప్రభుత్వానికి 3 అంగాలైన ఈ 3 శాఖల ద్వారా శాఖల ద్వారా ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పాటు చేయడం. మరి ఈ శాఖలు కూడా ఒకదానికొకటి నియంత్రించుకుంటాయి అన్నమాట. ఏది కూడా ఆధిపత్యం చూపించకుండా ఒకదానికొకటి నియంత్రించుకొని ఈ మూడింటి వ్యవస్థలతో మరి భారత రాజ్యాంగం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ప్రజలకు న్యాయం కల్పించడం కోసం. మరి ఇది దేనిని తెలియజేస్తుందంటే అధికారాల విభజన. మరి ఈ మూడు వ్యవస్థల ద్వారా అధికారాన్ని విభజన చేసి మరి ఏ ఒక్క వ్యవస్థకి కూడా అధికారం అనేటటువంటిది మరి పూర్తిగా ఇచ్చేయకుండా ఒక అంగాన్ని ఇంకొక మిగిలిన 2 అంగాలు కూడా నియంత్రించేటట్లుగా ఏ ఒక్కటి కూడా అధికారం చెలాయించకుండా ఈ మూడింటితో సమానం చేసేటట్లుగా మన రాజ్యాంగంలో ఈ 3 ప్రభుత్వాలకి కూడా అధికారాల విభజన జరిగిందనమాట. సో మనకి ఇక్కడ అధికారాల విభజన గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడినటువంటి వ్యవస్థ ఏది? మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఎందులో ఉంటారు? శాసన నిర్మాణ శాఖలో. ఈ శాసన నిర్మాణ శాఖలో మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు అనేటటువంటిది కూడుకున్న వ్యవస్థ అన్నమాట. చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడినటువంటి వ్యవస్థ ఏది? కొద్దిమంది వ్యక్తులతో కూడినటువంటి వ్యవస్థ ఏదంటే కార్యనిర్వాహక శాఖ. మరి చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ ఏది అంటే న్యాయ శాఖ. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజకీయ వ్యవస్థ ఏది? ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగినటువంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజకీయ వ్యవస్థ ఏది? దాన్ని మనం రాజ్యం అని చెప్తామన్నమాట. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? మరి రాజ్యం అన్నా ప్రభుత్వం అన్నా ఈ 2 కూడా పర్యాయ పదాలు అంటున్నారు. మరి రాజ్యము ప్రభుత్వం అనేవి 2 భిన్నమైనవి అంటున్నారు. మరి పరిపాలన మరియు చట్టాల అమలుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. పరిపాలన కోసం, చట్టాల అమలు కోసం ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. మరి రాజ్యంలో ప్రభుత్వం అనేది ఒక భాగము అంటున్నారు. సో ఈ అన్నింటిలో సరికానిది ఏది అంటే ఆప్షన్ 1 ఇది సరికాదు. మరి రాజ్యము ప్రభుత్వం 2 కూడా మనం పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికీ ఇవి పర్యాయ పదాలు కావు. ఓకేనండి. ఈ ప్రభుత్వం అనేది రాజ్యంలో ఒక భాగం. రాజ్యం అంటే అర్థం ఏంటంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ ఈ మూడింటిలను కలిపితే మనకి రాజ్యం అవుతుంది. మరి ప్రభుత్వం అనేది ఓన్లీ కార్యనిర్వాహక శాఖనే సూచిస్తుంది. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ మూడింటిని రాజ్యం తెలియజేస్తే ఈ కార్యనిర్వాహక శాఖను మాత్రమే ప్రభుత్వం అని సూచిస్తామన్నమాట. రాజ్యము ప్రభుత్వం 2 కూడా భిన్నమైనవి. పరిపాలన మరియు చట్టాల అమలు కోసమే ప్రభుత్వం అనేది బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వం అనే పదం ఈ శాఖను సూచిస్తుంది. దేన్నంటే కార్యనిర్వాహక శాఖని సూచిస్తుంది. మరి భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణించేది ఏవి? దేన్ని మనం భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తామంటే ప్రాథమిక హక్కులు. మరి అల్పసంఖ్యాక వర్గాలు తమ సమూహాలను రక్షించుకోవడానికి రాజ్యాంగంలో వీటిని చేర్చవలసిన అవసరం ఉందని భావించారు.
వేటిని చేర్చారు. అల్పసంఖ్యాక వర్గాలు తమ యొక్క సమూహాలను రక్షించుకోవడానికి రాజ్యాంగంలో వీటిని చేర్చడం జరిగిందంటే ప్రాథమిక హక్కులను చేర్చాలని భావించారన్నమాట. మరి ప్రాథమిక హక్కుల యొక్క లక్ష్యం ఏమిటి? ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడు ఈ హక్కులను పొందగలిగే స్థాయిలో ఉండాలి. మరి చట్టాలు చేసేటటువంటి అధికారం ఉన్న ప్రతి వానికి కూడా వీటిని కట్టుబడి ఉండే విధంగా కూడా ఉండాలి. సో పై రెండు కూడా మరి ప్రాథమిక హక్కుల యొక్క లక్ష్యాలన్నమాట. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల యొక్క ప్రాముఖ్యం ఏమిటి? మరి ఆదేశిక సూత్రాలని ఎందుకు చేర్చడం జరిగింది అంటే ఆర్థిక సామాజిక సంస్కరణ కోసం. నెక్స్ట్, స్వాతంత్ర్య భారతదేశానికి చట్టాలను రూపొందించడంలో మార్గదర్శకత్వం చేసేందుకు మరియు ప్రజలలో పేదరికాన్ని తగ్గించేటటువంటి విధానాల రూపకల్పనకు ఉపయోగపడేందుకు వీటన్నింటి కోసం కూడా ఆదేశిక సూత్రాలు అనేటటువంటివి ఉపయోగపడతాయి. ఆర్థిక సామాజిక సంస్కరణల కోసం మరి స్వాతంత్ర్య భారతదేశానికి చట్టాలను రూపొందించడంలో మార్గదర్శకత్వం వహిస్తుంది. మరి పేదరికాన్ని తగ్గించే విధానాలు ఏవైనా రూపకల్పన చేస్తే వాటికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఆదేశిక సూత్రాలు అనేటటువంటివి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో చేర్చబడినటువంటి ప్రాథమిక హక్కులు ఎన్ని? 6. మరి ఇంతకుముందు 7 ఉండేవి, ఇప్పుడు 6 ఉన్నాయన్నమాట. అప్పుడు నెక్స్ట్ వన్, ప్రతి పౌరుడు కూడా అన్ని బహిరంగ స్థలాలలోనూ అంటే ఆట స్థలాలు, హోటళ్ళు, సినిమా హోటళ్ళు సహా సినిమా హాళ్ళు అన్నింటినీ కూడా ఉపయోగించుకోగలగడం ఈ ప్రాథమిక హక్కును సూచిస్తుంది. దేనినైనా ఉపయోగించుకోవడం అది సమానత్వపు హక్కు. దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ మరియు ఏ వృత్తిని, ఉద్యోగం, వ్యాపారాన్నైనా చేపట్టేటటువంటి స్వేచ్ఛ ఈ ప్రాథమిక హక్కును తెలియజేస్తుంది. చూడండి, ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ, ఏ వృత్తినైనా వాళ్ళు చేయొచ్చు. వీటన్నింటికీ కూడా తెలియజేసేటటువంటిది స్వాతంత్ర్యపు హక్కు. మానవ అక్రమ రవాణాను, వెట్టి చాకిరీని, 14 సంవత్సరాల లోపు బాలుడు పనిచేయడాన్ని ఈ ప్రాథమిక హక్కు ద్వారా రాజ్యాంగం నిరోధిస్తుంది. చూడండి, మానవ అక్రమ రవాణా మోస్ట్ ఇంపార్టెంట్. మరి వెట్టి చాకిరీ, 14 సంవత్సరాల లోపు బాలలు పనిచేయడం, ఈ 3 కూడా ఏ ప్రాథమిక హక్కు ద్వారా రాజ్యాంగం నిరోధిస్తుంది అంటే ఇది పీడనాన్ని నిరోధించే హక్కు. మానవ అక్రమ రవాణా గురించి మనకి లాస్ట్లో ఇచ్చారు. ఇది ప్రాథమిక హక్కులోనే దేన్ని సూచిస్తుందని కూడా గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక హక్కులోనే పీడనాన్ని నిరోధించే హక్కు. మరి 14 సంవత్సరాలలోపు బాలబాలికలు, మరి 12 సంవత్సరాలలోపు బాలుడు ఒక కర్మాగారంలో పనిచేయడం అలా ఇస్తారు. ఇది దేన్ని తెలియజేస్తుంది అని అంటారు. సో మనకి ఇది వెట్టి చాకిరీ. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. పీడనాన్ని నిరోధించే హక్కులు ఇంపార్టెంట్ అయిందనమాట ఇది మనకి. రాజ్యం ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కు దేన్ని తెలియజేస్తుంది? రాజ్యాంగ పరిహారపు హక్కుని తెలియజేస్తుంది. ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తమ రాష్ట్రంలో పనిచేయనీయకపోయినట్లయితే అది ఈ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు. పనిచేయనీయట్లేదు అనుకోండి, అది స్వాతంత్రపు హక్కుని ఉల్లంఘించినట్లే. అంటే స్వాతంత్ర హక్కు ప్రకారం మనం ఏ దేశంలో ఎక్కడైనా మనం స్వేచ్ఛగా బతకడానికి కలిగి ఉండేది స్వాతంత్రపు హక్కు అనమాట. దాన్ని ఉల్లంఘించినట్లు అనమాట. ఒక ప్రజా సమూహం కేరళలోని తమ మాధ్యమ పాఠశాలలను తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అనుకోండి. మరి ఇది పాఠశాలలకు సంబంధించింది. మరి అనుమతి ఇవ్వలేదు అనుకోండి, మరి విద్యాశాలలు అనేటటువంటి ఎక్కడైనా ఏర్పాటు చేసుకునేటట్లుగా వాళ్ళు రాజ్యాంగం అనేటటువంటిది మనకి అనుమతి ఇచ్చిందనమాట ప్రాథమిక హక్కు ద్వారా. మరి వాటిని వాళ్ళు ఇలా చేయనట్లయితే అది దేన్ని తెలియజేస్తుందంటే విద్యా సంస్థల ఏర్పాటును గురించి వాళ్ళు అనుమతి ఇవ్వకపోవడం అనేటటువంటిది సాంస్కృతిక విద్యా హక్కును తెలియజేస్తుంది అనమాట. వాటిని ఉల్లంఘించినట్లు. నెక్స్ట్, ఒక మహిళ అవ్వడం వల్ల రక్షణ బలగాలలో ఒక అధికారికి ప్రభుత్వం పదోన్నతి కల్పించినట్లయితే అది ఈ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు. మరి మహిళని అని చెప్పేసి, మహిళ అంటే అక్కడ ఏమని అర్థం అంటే లింగ భేదం చూపించడం. మరి జాతి, మత, లింగ భేదం ఇవేవి కూడా చూపించడం అనేటటువంటిది. అవి చూపించకుండా ఉంటే అది సమానత్వపు హక్కు. మరి అలాంటివి ఏవైనా చూపిస్తున్నారు అంటే అక్కడ సమానత్వపు హక్కుని ఉల్లంఘిస్తున్నట్లు, సమానంగా చూడట్లేదని అర్థం. 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు ఒక తివాచీ కర్మాగారంలో పనిచేసినట్లయితే ఇది ఈ ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లు. పీడనాన్ని నిరోధించే హక్కు. రాజ్యంలో అధికారికంగా ఏ మతము కూడా రాజ్య మతముగా చెప్పబడదు. అది దేన్ని సూచిస్తుంది? రాజ్య మతముగా చెప్పబడకపోవడం లౌకికవాదము.
నెక్స్ట్ వన్, చివరి రాజ్యాంగ సభ సమావేశం జరిగిన తేదీ. చివరి రాజ్యాంగ సభ సమావేశం ఎప్పుడు జరిగింది? 1950 జనవరి 24. ఈ క్రింది వానిలో భారతదేశపు మొదటి మంత్రులకు సంబంధించి సరికాని జత ఏది? మరి ఇవన్నీ కూడా సరికాని జత అన్నారు. సరి అయిన జత అని మార్చుకున్నాము. సరి అయిన జత. సరి అయిన జత ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో భారతదేశపు మొదటి మంత్రులకు సంబంధించి సరి అయిన జత. సరి అయిన జత ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవి. మనకి ఇక్కడ ఏంటంటే అప్పట్లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, మరి ఉప ప్రధాని గారు వల్లభాయ్ పటేల్, మరి ఆరోగ్య మంత్రి ఎవరంటే రాజ్కుమారి అమృత్ కౌర్. ఆరోగ్య మంత్రి అమృత్ కౌర్. మరి ఆహార శాఖ మంత్రి జైరామ్ దాస్ దౌలత్. నెక్స్ట్ ఆర్థిక శాఖ మంత్రి జాన్ మత్తయ్, అలాగే కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రాయ్. వీళ్ళు ముగ్గురు కూడా సరి అయినవే అన్నమాట. మరి రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ సభకి అధ్యక్షుడు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. మరి నేపాల్ కార్యనిర్వాహక శాఖ అధికారం ప్రకారం రాజు మంత్రివర్గం చేతిలో ఉంటుందని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏమిటి? మరి అది రాజు మంత్రివర్గం చేతిలో ఉంటుందని ఎప్పుడు తెలియజేశారంటే 1990 ఫస్ట్. మొట్టమొదటిసారి రాచరిక పాలన కదా, మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రజాస్వామ్యం అనేది రాచరిక పాలన అనేటటువంటి ద్వారా వాళ్ళకి వచ్చిందనమాట నేపాల్కి ప్రజాస్వామ్యం అప్పుడు. మరి 1990లో మరి అప్పుడు ఆ రాచరిక పాలన గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 35 భాగం 7లో ఉంటుందన్నమాట. రెండు కూడా భాగం 7 గురించి తెలియజేస్తాయి. రెండు రకాల ఆర్టికల్స్ కూడా. ఆర్టికల్ 35 భాగం 7 అనమాట. నెక్స్ట్ నేపాల్ కార్యనిర్వాహక అధికారము రాజ్యాంగం చట్టం ప్రకారం మంత్రివర్గం ఆధీనంలో ఉండడం. కార్యనిర్వాహక అధికారం అనేటటువంటిది రాజ్యాంగం చట్టం ప్రకారం మంత్రివర్గ ఆధీనంలో ఉండడం అని తెలియజేసే ఆర్టికల్. ఇది ఏ సంవత్సరంలో వచ్చింది? 2015లో. 2015లో వాళ్ళు నూతన రాజ్యాంగం అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. నూతన రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నూతన రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం ఆధీనంలో ఉంటుందన్నమాట. మరి ఇది దేన్ని తెలియజేస్తుందంటే ఇది కూడా భాగం 7 ఆర్టికల్ 75. ఈ క్రింది దేశాలతో సరిహద్దు పంచుకున్నటువంటి భారతీయ రాష్ట్రం కానిది ఏమిటి? ఈ క్రింది దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి భారతీయ రాష్ట్రం కానిది ఏమిటి అంటే ఇవి ఏవి కూడా కావన్నమాట. ఇవేవి కూడా సరికావు. మీరు నేపాల్తో సరిహద్దు రాష్ట్రాలు ఏమిటి, భూటాన్ సరిహద్దు రాష్ట్రాలు ఏంటి, బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాలు ఏమిటి అనేది మీరు నెట్లో కనుక్కొని మీరు ఒకసారి అవి ఒక దగ్గర రాసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవేవి కూడా వీటితో సరిహద్దు రాష్ట్రాలు కావన్నమాట. పైవేవి కూడా కావు. నెక్స్ట్ స్వతంత్ర ప్రజలు అనేటటువంటి అర్థంలో ఉపయోగించేది ఏమిటి? స్వతంత్ర ప్రజలు అనే అర్థంలో ఉపయోగించేది సర్వసత్తాక అనే వర్డ్. మరి క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఒక పరిపూర్ణమైన లేక అద్భుతమైనటువంటి లక్ష్యము లేదా పద్ధతి. ఒక పరిపూర్ణమైన పద్ధతి, లక్ష్యము, దాన్ని మనం తెలియజేసేటే ఆదర్శము. ఒక పరిపూర్ణమైన లక్ష్యము లేదా పద్ధతి అంటే ఏంటంటే ఆదర్శము అని అర్థం. మరి క్రూరంగా అన్యాయంగా అధికారాన్ని ఉపయోగించడాన్ని నియంతృత్వము అంటారు, నియంతృత్వ పాలన అంటారు. మరి ఏది నిర్ధారించకుండా నిర్ణయాన్ని ఒక్కరే సెలెక్ట్ చేశారనుకోండి, ఒకరు ఏదైనా డిసైడ్ చేశారంటే అదే ఇంకా కరెక్ట్ అన్నట్లుగా ఉందనుకోండి, అది ఏకపక్షము అవుతుంది. సో మానవ అక్రమ రవాణా అనేటటువంటిది ప్రాథమిక విధికి సంబంధించినది కాదు. ఇది ఒక పీడనాన్ని నిరోధించే హక్కు, ప్రాథమిక హక్కు. సో ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 4 అనేది సరికాదు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ లెసన్ అనేది అందిస్తాను త్వరలో.